అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనురాలకును నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా ఈ శుభ శుక్రవార దినంన మరొకసారి దేవుడు మనందరినీ సజీవ రెక్కలో భద్రపరిచి దేవుడు మాటలను మన ద్వారా సిలువలో పలికిన మాటలను దేవుడు అనేకులకు మన ద్వారా ప్రకటన చేయుటకు దేవుడు కృపనిచ్చిన విధానం బట్టి దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు స్వామి. అయా నీకు వందనాలు అయ్యా. నువ్వు నాయన మా కొరకు నువ్వు నాయన సిలువ త్యాగమును చేసిన గొప్ప దేవుడు నాయన. అయా నీ శుభ శుక్రవార దినమున నాయన అయా నువ్వు పలికిన మాటలు మేమందరం వివరించుకుంటుండగా ప్రభువా అయా వినబుద్ధి గల ఆత్మను నాయన అయా మా అందరికీ మీరు దయచేయండి అయా. మేము చెప్పుతుండగా ధైర్యము కలిగి నీ మాటలు నాయన అయా చెప్పగల కృపను మా అందరికీ మీరు దయచేయమని, మరి ముఖ్యముగా నాయన అయా నీకు స్తోత్రములు నాయన అయా. ఇటువంటి భయము లేకుండా నీ మాటలు నాయన అయా చెప్పగల జ్ఞానముతో మమ్మల్ని మీరు నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలిగా ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాపము కొరకు సిలువలో మరణించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి పలికిన 7 మాటలు ఎంతో అమూల్యకరముగా ఉంటాయి. ఎందుకంటే మన శారీరకంగా చూసుకుంటట్లే మన చిన్నపిల్లలను చూసుకున్నట్లయితే వాళ్ళు పుట్టినప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటారు. ఆ మాటలు ఎంతో మధురకరంగా ఉంటాయి. అదే రీతిగా ఒకరు మరణించినప్పుడు చివరి క్షణంలో ఉన్నప్పుడు కూడా ఆ చివరి క్షణంలో వాళ్ళు ఏ మాటలు మాట్లాడతారని అనేకులు కూడా ఎందుకంటే వాళ్ళు మరణపడకలో ఎవరైనా ఉంటే అడుగుతూ ఉంటారు, ఏమన్నా మాటలు చెప్పారా విన్నారా అని అడుగుతుంటారు. మనుష్యులకే ఆ చివరి మాటల కొరకు ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఆ 7 మాటలు ఎంతో అమూల్యకరమైనది. ఎందుకంటే ప్రభు పలికిన ప్రతి మాట అమూల్యకరమే, కానీ ఈ సిలువలో పలికిన 7 మాటలు ఒక ప్రత్యేకతగా ఉన్నాయి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఆ మాటలు ఎంతో బలమైనది. ఆ మాటలను పట్టుకొని మనం ఎంతోగానో మన జీవితంలో నడుచుకోవటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. మొదటిగా ప్రభు పలికిన మాట ఏంటంటే లూకా సువార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. అంటే ఈ మాట మనం చూసుకున్నట్లయితే తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని. అంటే ఒకటి విజ్ఞాపన, ఇంకొకటి ప్రార్థన. తండ్రితో అడుగుచున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వారిని క్షమించమని. ఇంకొకటి ఏంటంటే ఈ మాట ప్రవచన నెరవేర్పు మాటగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే తండ్రి కుమారుతో చెప్తున్నాడు, కుమారుడు తండ్రితో అడుగుచున్నారు వారు ఏం చేస్తున్నారో తెలియదని. ఇంకొకటి ప్రవచనము కూడా ఉంది, దేవుణ్ణి ఏ రీతిగా సిలువ వేస్తారో దేవుని ఏ రీతిగా చేస్తారో కూడా. మన యెషయా గ్రంథం చూసినట్లయితే యెషయా 53:12 చదవండి. ఈ మాట మనం చూసుకున్నట్లయితే ఎలయనగా మరణము నొందినంట అతడు తన ప్రాణమును ధారపోసాను. ఈ లోకంలో ఎవరైనా మన కొరకు ప్రాణము పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన కొరకు ప్రాణము పెట్టాడని మాట ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడుగాను. అడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమైనా అతిక్రమములు చేశాడా? ఏమైనా పాపములు చేశాడా? ఏ పాపము చేయలేదు, ఏ దోషములు చేయలేదు. కానీ అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడుగాను, అనేక పాపములు భరించిన వాడుగాను. ఎందుకంటే మన పాపములు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మోసాడు. ఎందుకంటే మన పాపముల ద్వారానే దేవుడికి సిలువ
ఆ యాగము సిలువ, ఎందుకంటే ఎన్నో దెబ్బలు, ఎన్నో కొరడా దెబ్బలతో మన పాపములు, మన దోషముల ద్వారానే దేవుడు సిలువ యాగము చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. ఆ ప్రజలు, అనేక ప్రజలు ఆ చుట్టుముట్టు ఉన్నారు. ఆ ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద తిరుగుబాటు చేస్తున్నాయి, ఈయనని సిలువ వేయమని, ఈయనని అతిక్రమలు చేసి ఉన్నాడని ఎంతోగానో దూషిస్తున్నారు, దేవుని అపహసిస్తున్నారు. నువ్వు ప్రభుడవైతే నువ్వు ప్రవచించమని ఎంతోగానో ప్రభువుని హేళన చేస్తున్నప్పటికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని దేవాది దేవుడు పలికిన మాట ఎంతో అమూల్యకరం. ఎందుకంటే హృదయము కలిగిన దేవుడు. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకరిని క్షమించడం అంటే అది మనం ఏదైనా ఇప్పుడు మన పొరపాటును బట్టి మనం క్షమాపణ అడుగుతాము. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదు, ఏ అపరాధములు చేయకపోయినా వారి అపరాధములు తన మీద మోసుకొని వారి పాపముల కొరకు ఏమని అనియాడంటే వారిని క్షమించమని. ఇప్పుడు దేవుడు క్షమించకపోతే నువ్వు నేను ఈరోజు ఈ రీతిగా ఉంటులము కాదు. మన ఎన్నో పాపములు, ఎన్నో దోషములు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించి తన రక్తము ద్వారా తన సొత్తుగా, తన కుమారులుగా మనందరినీ చేసుకున్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అదే రీతిగా మనం ఇంకో మాట చూసుకున్నట్లయితే, దేవుడు కూడా సిలువకు ముందు ఏం చేశాడు, సిలువ తర్వాత ఏం చేశాడు, రెండు మాటలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గెద్యమైన తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇప్పుడు మన ఈ లోకంలో ఎవరైనా సరే ఏ రీతిగా పుడతారో, ఏ రీతిగా మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు సిజరీ టైమ్స్లలో మార్చుకుంటున్నారు. ఆ టైంలో సిజరీ చేయించుకుంటే బాగుంటుంది అని మార్చుకుంటున్నారు. కానీ ఏ రోజు చనిపోతారో ఎవ్వరికీ తెలియదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి పుడతారో, ఎక్కడ చనిపోతారో, ఏ రీతిగా బ్రతుకుతాడో ప్రతి మాట ప్రవచన రీతిగా, ప్రతి మాట ఏ మాట అయితే ఉందో ఆ ప్రతి మాటలు నెరవేర్చిన రీతిగా ఉన్నాయి. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే సిలువకు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, గెద్యమనే తోట నుండి గెలియొత్తు వరకు, ఎందుకంటే గెద్యమనే తోటలో రాత్రి కాలం అంతయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. తను అంటాడు కదా, ఈ గిన్నె నీ చిత్తమే తన వద్ద నుండి తీసివేయని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు, ఆ సిలువ త్యాగము తెలుసు. ప్రభు అప్పటికి తండ్రి చెప్పి ఉన్నాడు, తన తండ్రి అన్ని చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు పరలోకమును విడిచి మన కొరకు, దేవుడు మనం రక్షించాలనే దేవుడు మన కొరకు ఈ లోకం మీద జన్మించాడని మనం ఎన్నో మాటలు చదువుకుంటుంటున్నాము. అదే రీతిగా, ఎందుకంటే ఆ రాత్రి కాలము కూడా దేవుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రభా నీ చిత్తమైతే అయా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించమని రాత్రి కాలం అంతయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక వాక్యములో ఉంటుందిగా, తన ప్రార్థన చేస్తూ ఉంటే తన చెమట రక్తపు బిందులుగా మారిందంట. అంతగా దేవుణ్ణి తండ్రిని అడుగుచున్నాడు. ఇంకను లాస్ట్ చివరికి అంటాడు కదా, దేవా నీ చిత్తం ఏదైతే అది ఉందో అది జరిగించమని ప్రార్థన చేసి, ఆ రాత్రి కాలము ఎంతో మంది దేవుణ్ణి ఆ 6 స్థలములలో అక్కడ ఉన్న ప్రజల మధ్యలో దేవుని తీసుకువెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ 6 స్థలములలో దేవుణ్ణి తీసుకువెళ్తారు, వాళ్ళకి న్యాయం జరిగించమని, తన అతిక్రమములు చేశారని ఎంతో మంది చెప్తూ ఉంటాడు. 6 స్థలములలో ఆ రాత్రి కాలంలో 6 స్థలములలో దేవుడు చివరి క్షణములలో దేని కొరకంటే, ఇప్పుడు ఏ తప్పిదము చేయకపోయినప్పటికీ ఆ స్థలములలో నడుచుకుంటూ వారు ఏ మాటలు చెప్పారో అన్యాయముగా దేవుణ్ణి సిలువ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనము సిలువ త్యాగం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుందంటే, ఇప్పుడు తండ్రి అంటాడు కదా, చివరి క్షణంలో మొదటి మాట మనం అంటున్నాం ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటే, ఆ ప్రజలంతా ఇప్పుడు ప్రభువుకు తెలుసు వారు ఏం చేస్తున్నారో. ఎందుకంటే ఒక సిలువ 136 కేజీలు, దాదాపు సుమారు 136 కేజీల బరువు ఉంటుందంట. మనము ఒక 10 కేజీల బరువు మోస్తానే ఎంతో బలహీనతగా ఉంటుంది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 136 కేజీలు ఉన్న సిలువను 1 కిలోమీటర్ అంత దూరముగా
క్షేమముగా నడిపించారు. నువ్వు ప్రభువైతే నువ్వు ప్రవచించమన్నారు. హింసిస్తున్నారు, కొరడా దెబ్బలతో కొడుతున్నారు, తన మొహం మీద ముమ్మి వేస్తున్నారు. తనకి నువ్వు రాజు కదా, నువ్వు కిరీటము పెట్టుకోమని ముళ్ళ కిరీటము పెట్టాడు. సిలువతో కొట్టారు. మన కొరడా ఉంటుంది, ఆ కొరడాతో కొట్టారు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు తన హృదయముతో, క్షమాపణ హృదయముతో ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. ఎందుకంటే ఆ మాట మనము దేని ద్వారా అంటే తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి క్షమా హృదయము కలిగి ఉందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకను సిలువలో కూడా మన ఆత్మీయత జీవితంలో చూసుకున్నాల్సి ఏంటిదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా తను సిలువకు ముందు ప్రార్థన చేసి ఉన్నాడో, చివరి క్షణము కూడా తనతో మాట్లాడి ఉన్నాడో, మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మన శ్రమలలో మన ప్రతి పరిస్థితులలో కూడా దేవుడితో నడిచి ఉండాలి. దేవుడు ఏ రీతిగా బ్రతికి ఉన్నాడో మనము కూడా అదే రీతిగా ముందుకు సాగిపోయేటకు ఇంకను దేవుడు మనకి మంచి అవకాశాలు ప్రతి దినము. ఎందుకంటే ఈ దినం ఈ రీతిగా ఉన్నామంటే కేవలం దేవుడు కృప అయింది. ఎంతోమంది క్షణమును చూడక మట్టికి మన్న అయిపోయి ఉన్నారు. కానీ దేవుడు అపారమైన కృప దేవుడు మన పట్ల ఎంతోగానో ప్రేమను చూపిస్తూ మనందరినీ దేవుడు సజీవ రెక్కలో భద్రపరిచిన దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఇంకొక మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి సర్వము తెలుసు. ఇప్పుడు మన అపోస్తుల కార్యములో ఉంటుంది, దేవుడు భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు. మనకు కలిగిన శ్రమలు తెలుసు, మన నిందలు తెలుసు, మన అవమానములు ప్రతి ఒక్కటి మన దేవుడికి తెలుసు. మనం అనుకుంటాంగా దేవుడు మనల్ని చూడట్లేదా, ఇంతగానో శ్రమ పడుతున్నా దేవుడు ఇంకను మనకి ఏ జవాబు ఇవ్వట్లేదు, ప్రార్థన విషయంలో కూడా అనుకుంటుంటాము. ఇంకా ప్రార్థన చేస్తా అంటే మనకి ఏ సమాధానము రావట్లేదని ఎంతోగానో మనం బాధపడుతుంటాము. అట్లా రీతి కాదు. దేవుడు ఏ రీతిగా తన మొదటి దినము ఏ రీతిగా ప్రారంభించారో చివరి దినము వరకు ప్రార్థనతోనే ముగించి ఉన్నాడని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే రీతిగా ఇంకొకటి మనం యెషయాలోనే చూసుకున్నట్లయితే, యెషయా 53 5వ వచనం. చాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. ఎందుకంటే మనము ఒకసారి ఇప్పుడు రక్షణ పొందుకున్న మొదటి దినములలో ఎంతో పరిశుద్ధముగా ఉంటాము, మధ్యలో తప్పిపోయిన స్థితిలో ఉంటాము. మరి మధ్యలో ఇంకెలా అంటే ఒకరి ఆత్మీయ జీవితం మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. ఎవరి భక్తి జీవితాన్ని వారు కాపాడుకోవాలి. మన క్రియలను బట్టి అతడు గాయపరిచాడు. మన ద్వారానే దేవుడు గాయపరచబడుతున్నాడు. మన దోషములు బట్టి దేవుడు నలగొట్టబడ్డాడు. ఇప్పుడు మన దోషములేగా దేవుడు నలగొట్టబడింది. మన సమానార్థమైన శిక్ష అతడి మీద పడేను. మనము మోయవలసిన శిక్ష దేవుడు మోసాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకంటే సిలువలో దేవుడు కార్చిన ప్రతి రక్తపు బొట్టు ఏంటంటే అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దేవుడి రక్తము ద్వారా మనం అందరము కడగబడి ఉన్నాము కదా. ఏంటంటే ఆయన దెబ్బలు, ఆయన పడిన ప్రతి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాం. ఇంకనూ మనం రక్షణ పొందుకొని కూడా మనం నడవవలసిన మార్గములు నడవట్లేదు, అతిక్రమములు చేస్తున్నాము, దేవుడి పేరు చెప్పుకుంటున్నాము, కానీ మనము వాక్య ప్రకారముగా నడుచుకోకుండా ఎన్నో మార్లు తప్పిపోయిన స్థితిలో ఉంటున్నాము. అటువంటి పరిస్థితిలో ఉన్న మనాన్ని దేవుడు రక్షించాడు. ఇంకను మనము దేవుడు మాటలు మనం అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనందరము నడుచుకునే గల కృపను దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరెవరిని క్షమించాడో ఒకసారి మనము బైబిల్ మన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 6:14 చదవండి. మనుష్యుల అపరాధను క్షమించిన ఎడల మన పరలోకపు తండ్రి మన అపరాధములు క్షమిస్తాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఒకానొక సమయంలో మనుషులు మన ప్రక్కనే ఉంటారు, మనకి ద్రోహం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళని క్షమించే హృదయం అయితే మనకు ఉండదు.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వారు చేసిన తప్పిదములు కూడా మీరు క్షమించినట్లయితే పరలోకపు తండ్రి మీ తప్పిదములు కూడా క్షమిస్తారని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే రీతిగా మత్తయి సువార్త 5:44. చాలు. మనము పరలోకపు తండ్రి కుమారులై అంటే దేనికోసం? మన శత్రువులని ప్రేమించాలి. ఈ మాట మనం దేనికోసం తెలియజేస్తుందంటే, మనకి వందనములు చెప్పిన వారికి వందనములు చెప్తే మనకు ప్రయోజనం ఏంటిదని వాక్యంలో ఉంటుంది. అదే రీతిగా మనల్ని ద్వేషించిన వారికి, మనం ప్రేమించని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన శత్రువుల కొరకు, మన శత్రువుని ప్రేమించే మనస్సు మనందరికీ కావాలి. అదే రీతిగా మత్తయి సువార్త 5:44. చాలా. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు ఈ వచనము ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటంటే, మన కొరకు, మన కుటుంబం కొరకు, అంతమించి సంఘము కొరకు, దేశము కొరకు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాట చదువుతాం, ప్రతిసారి చదువుతాం, కానీ ఆ ప్రార్థన టైంలో కూర్చున్నప్పటికీ మన కుటుంబం కొరకే, మన సమస్యల కొరకే మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మరనైతే ఎవరిని బాధ పెట్టారో, మన ద్వారా ఎవరు బాధపడ్డారో, మనం ఎవరిని బాధ పెట్టామో వారి కొరకు కూడా ఒక క్షణం మనము కూడా ప్రార్థన చేస్తే, దేవుడు ఏ హృదయము కలిగి ఉన్నాడో మనము కూడా అదే హృదయము కలిగి ఉంటామని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మరొకసారి ఏంటంటే, పేతురు గారు అడుగుతారంట, ప్రభా మీరు ఎన్నిసార్లు క్షమించవచ్చు, మనం ఏమన్నా అపరాధం చేస్తే ఎన్నిసార్లు క్షమించు అని పేతురు గారు ప్రభుని అడుగుతారంట. అయితే అప్పుడు అంటాడుగా ప్రభు ఏమంటాడంటే, యూదుల క్రమం చొప్పున 3 సార్లు క్షమించమని చెప్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఎల్లకాలము క్షమించే హృదయం మనకు కావాలి. మన అపరాధములు, ఎన్నో పాపములు చేసినప్పటికీ దేవుడు మన మీద మోసిన మన అపరాధములు దేవుడు క్షమించారు కదా. మనము కూడా మన మనుషులను క్షమించే మనసు మనకు కావాలి. అదే రీతిగా ఇంకొకటి, మనము ఎన్నో మాటలు, ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాము. కానీ నేను ఒకటి మాట విన్నాను. మన స్వాతంత్రం వచ్చినప్పుడు అంట గాంధీజీ ఒక మాట తన బుక్లో రాసుకున్నాడు. ఎందుకంటే మన గాంధీజీకి యేసుక్రీస్తు వారంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే తను ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు చేశారంట. ఇంకోటి ఏంటంటే, తను మన గాంధీజీ మన జాతిపిత అవడానికి కారణం కూడా నాకు యేసుక్రీస్తు వారే. ఆ మాటల ద్వారా నేను ఎంతో ఆదరణ పొందుకున్నానని ఆయన మాట చెప్తుంటే నేను ఒకసారి విన్నాను, ఒక బుక్లో చూశాను, ఒకరు చెప్తుంటే కూడా విన్నాను. ఎందుకంటే ఇప్పుడు తను హింసించాడు, ఎవరిని హింసించాడు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్లో రాసి ఉంచింది. ఇంకోటి మన కొండ మీద ప్రసంగములో దాంట్లో ఎన్నో మాటలు, ఆ మాటలకు గాంధీజీ తన మనసు ఎప్పుడో మార్చుకున్నాడంట. ఎందుకంటే ఆ ఒక గ్రంథములో నేను చూసినప్పుడు ఆ మాటలు విన్నాను. తను కూడా అంటే చాలామంది పెద్ద పెద్ద జ్ఞానులు కూడా బైబిల్ను చదువుతారని వారు అందరి ముందు వచ్చి ఒప్పుకోరు. అందరికీ తెలుసు దేవుడు సర్వలోకము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని ప్రతి ఒక్కరికి తెలుసు. దాని అందరి ముందు వచ్చి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కుమారుని ఒప్పుకోవడానికి చాలామంది షేమ్గా ఉంటుంది. అట్లా కాకుండా, ఎందుకంటే ఇప్పుడు గాంధీజీ అంటాడు అనేకుల కొరకు, ఇప్పుడు క్రైస్తవులు అంటే ఇప్పుడు ప్రభును చూశాను, ఆయన ఏది చెప్పాడో అది చేశాడని మాట్లాడారు. మనము కూడా మన జీవితములు కూడా మనం ఏది చెప్తున్నామో దాని ప్రకారమే నడుచుకునే గల కృపలు మన అందరికీ కావాలి. అదే రీతిగా ఎన్నో మాటలు, ఎన్నో ప్రసంగాలు వింటున్నా కానీ మన హృదయం మారట్లేదు, మన మనస్సు మారట్లేదు. ఇంకనూ అనేకులు దూషిస్తున్నాము, అనేకుల కొరకు అపహాసముగా మాట్లాడుతున్నాము. అటువంటి మనస్సు మనలో ఎవ్వరిలో ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన కొరకే కదా కల్వరి త్యాగమును మన కొరకు సిలువలో అన్ని దెబ్బలు, అన్ని కొరడా దెబ్బలు, ఒక కొరడా దెబ్బ తింటే ఎంతోగాను తన శరీరం అంతయు దున్నబడిందంట. ఆ శరీరం అంతయు దున్నబడినప్పటికి కూడా తండ్రి అంటాడు క్షమించే మనస్సు.
అసలు ఆ మనసు ఎంత మంచిదంటే, మనమైతే ఇప్పుడు ఏ అపరాధము చేయనప్పుడు ఒక నింద మన మీద పడిందనుకో, అది ఎంతోగానో మనము మన జీవితంలో తట్టుకోలేము. కానీ దేవుడికి తెలుసు, ఇద్దరు దొంగల మధ్యలో దేవుడిని సిలువ వేశారు, అపహాసిస్తున్నారు, దూషిస్తున్నారు. అయినప్పటికీ దేవుడు మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే మన పాపముల కొరకే దేవుడు మౌనంగా ఉన్నాడు. మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని చివరి వరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మాట తెలియచేస్తున్నాను ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పట్టణంలో ఒక పట్టణంలో ఒక జైలు ఉంటుందంట. దాంట్లో చాలామంది ఖైదీలు ఉంటారంట. అయితే ఆ పట్టణ రాజుతో అంటున్నారంట, అయ్యా ప్రతిరోజు ఖైదీలు అనేకులు పెరిగిపోతున్నారు, ఒకసారి వచ్చి మీరు వాళ్ళందరితో మాట్లాడరా ప్రభా, మాట్లాడరా అని అడుగుతాడంట ఆ ఖైదీ వాళ్ళు. అయితే ఈయన ఆ రాజు అనుకుంటాడు కదా, సర్లే ఒకరోజు వస్తాను వారందరితో నేను మాట్లాడతానని వారు చెప్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ రాజు సమయం చూసుకొని జైలుకి వెళ్తాడంట. ప్రతి ఒక్కరు లైన్లో నిలబడినప్పుడు అందరిని అడుగుతారంట, నువ్వే పాపం చేశావు, నువ్వు ఎందుకు ఇట్లా వచ్చావు అని వారందరితో మాట్లాడుకుంటా రాజు వెళ్తూ ఉంటాడంట. చాలామంది, దాదాపు ఒక 2000 మంది పైన ఉంటారంట ఖైదీలో. ప్రతి ఒక్కరు అంటారంట, నేను ఏ నేరం చేయలేదయ్యా, నన్ను ఉట్టిగానే తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి, నేను ఏ పాపము చేయలేదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్తా ఉంటాడంట. చివరి ఒక మనిషి ఉంటాడంట. ఆ మనిషిని వచ్చి, నువ్వెందుకయ్యా తలదించుకొని ఉన్నావు, నువ్వే పాపము చేశావంటే, నాకు ఈ శిక్ష నాకు కరెక్ట్ అయ్యా, నేను చేసిన పాపము నిమిత్తమే ఈరోజు ఇక్కడ ఉన్నాను, నా ద్వారా నా పిల్లలు నా కుటుంబం బాధపడుతున్నాడని పశ్చాత్తాపముతో ఆ రాజు ఎదుట నిలబడి ఉన్నాడంట. అప్పుడు ఆ రాజు హృదయం చాలా కరిగిపోయి ఒక మాట అన్నాడంట, ప్రజలందరూ ఉందట, నువ్వు అన్ని పాపములు చేసిన, నేరములు చేయని వారి మధ్యలో ఈ పాపము చేసిన వారు ఎందుకు అని ఆయన్ని విడిపించమని ఆ జైలుకి ఖైదీ వద్ద ఆ అధికారికి తెలియజేశాడంట. అప్పుడు ఆ అధికారి వచ్చి ఆ ఖైదీని విడిపిస్తే ఆ మాట ద్వారా మనము ఏంటంటే తెలుసుకోవాల్సి ఉంటుంది, మనం ఎవరితో కాదు మన పాపములు ఒప్పుకోవాల్సింది, మన పాపములు కేవలము దేవుడితోనే మనం ఒప్పుకోవాల్సింది. ఎవరో చూస్తారు మనం ఇది చేశామని, ఎవ్వరు చూసినా ఎవరు చేసినా కూడా దేవుడిని మనం వచ్చి దేవుని క్షమాపణ అడిగితే మాత్రము దేవుడు కంపల్సరీ మనల్ని క్షమిస్తాడని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి మధ్యలో ఈ మధ్యకాలం జరుగుతున్న మరొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు అని ఎంతోమందికి తెలుసు. ఎందుకంటే తన యాక్సిడెంట్ కాదు, తన హత్య అని తెలుసు అని ఎవ్వరూ బయటికి చెప్పలేకపోతున్నారు. తన భార్య అంటుంది కదా, ఆ క్షణం వచ్చి నా భర్తని చంపిన వారిని నేను క్షమిస్తానని మాట్లాడింది. అయ్యారు అన్నాడు పెన్సరి, ఆ మాట చెప్పడానికి ఆత్మానుసారమైన మనసు కూడా కావాలి అన్నారు. మనము కూడా, ఎందుకంటే తన సర్వము కోల్పోయింది ఆ క్షణము. తన భర్తను కోల్పోయినప్పటికీ ఆ బిడ్డ తన భర్తను చంపిన వారిని కూడా క్షమించిందంటే తన ఆత్మీయ జీవితంలో తను ఏ రీతిగా ఉందో ఆ మాట ద్వారా అనేకులు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనము కూడా మన హృదయమును కూడా ఎంతోగానో, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంతోమంది చెదిరిపోతున్నారు, లోకమనే పాపంలో పడిపోతున్నారు. ఇంకా ఎన్నో పాపములు మనం ఇంకనూ చేస్తుండగా దేవుడి సన్నిధానికి దూరం అవుతున్నాము. అయినా ఇంకను దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన బిడ్డలనే మనను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎంతోమంది మన భారతదేశంలో కొన్ని కోట్ల జనాభా ఉన్నారు. ఆ జనాభాల నుంచి మనం ప్రత్యేకపరిచి దేవుడు రక్తాన్ని మనకు కార్చి ఆ చివరి బొట్టు వరకు మన కొరకు కార్చిన దేవుడు రక్తం కలవబడిన మనం అందరము దేవుడు పోలికగా దేవుడి మార్గములో మనం అందరం నడుచుకునగల కృప దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరుడు క్షమించని మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన రెండు మాటలు ఏంటంటే, ఒకటి విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన, ఇంకొకటి క్షమించే హృదయము. నీకు నాకు ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రార్థనలో గడపాలి. ఇంకొకటి విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన చేయాలి. ఇంకను ఇతరులను క్షమించగల మనస్సులు మనందరికీ దయచేయాలి. ఎవరైతే ఏ పాపములైతే ఉన్నాడో ఆ పాపము నుంచి
నుంచి దేవుడు వాళ్ళని విడుదల కలగచేసి దేవుడు రక్తములో దేవుడు తన సొంతగా మార్చుకును లాగున ఇంకను మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మనమందరం భారము కలిగి ప్రార్థన చేయమలని ఈ చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.